హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. అండ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం హెల్త్ పరంగా, అండ్ కొన్ని టిప్స్ కూడా తీసుకుందాం సార్ నుంచి అడిగి. ఓకే, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్స్ అంటే ఏంటి సార్, డిఫరెన్స్ ఏంటిది? పూర్వం ఓన్లీ వాస్కులర్ అంటే ఓపెన్ మెథడ్స్. ఓకే, ఇదే వారికోజ్ కి మేము కట్ చేసి నిమ్స్ లో ఉన్నప్పుడు స్ట్రిప్పింగ్ చేసేవాళ్ళం. అంటే గద్దలోంచి కట్ చేసి ఆ సెల్లను పట్టుకుని ఒక స్కూటర్ క్లచ్ వైర్ ఉంటుంది, అలాంటి వైర్ ఉంటుంది, దాన్ని పెట్టి మొత్తం పీకేసేవాళ్ళం. బార్బార్కి ఇప్పుడు చూసుకుంటే అంత తప్పు చేసాం. అప్పట్లో వారికోజ్ కి లేజర్ థెరపీ లేదు. ఓకే, అప్పట్లో 2004-5 అప్పట్లో. తర్వాత మెల్లమెల్లగా ఇవన్నీ వచ్చిన లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ లైక్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, లేజర్ థెరపీ, గ్లూ మెథడ్, ఇవన్నీ ఇప్పుడు అన్ని ఎండోవాస్కులర్తోనే చేస్తున్నాం. ఓపెన్ సర్జరీ చేయడం తగ్గించేస్తాం. కానీ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఎందుకు చెప్తాం అంటే, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, రిజల్ట్ కట్ అయింది, అది ఎండోవాస్కులర్ చేయలేము, అది ఓపెన్ రిపేర్ చేయాల్సింది. ఫ్రాక్చర్ అవుతుంది, ఓపెన్ యాక్సిడెంట్స్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, వెదర్స్ అని కట్ అవుతాయి. సో ఆ వెదర్స్ అన్ని రిపేర్ చేస్తాం అన్నమాట. చాలా మైక్రోస్కోపిక్ మంచి క్వాలిటీ వర్క్ అండి ఇది, సూపర్ స్పెషాలిటీ వర్క్ ఇది. అవన్నీ ఓపెన్ మెథడ్స్. ఓపెన్ మెథడ్స్ కూడా ఇంకా చాలా ఉంటాయి. ఏవి ఫిస్టా అంటాం, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి డయాలసిస్ కోసం ఏవి ఫిస్టా చేస్తాం, ఇవన్నీ ఓపెన్ మెథడ్. ఎండోవాస్కులర్ ఎప్పుడు వస్తుందంటే, స్మోకర్స్ ఉన్నాయి, హార్ట్లో ఎలాగ రక్తనాళాల్లో బ్లాక్ వస్తాయి, కాళ్ళలో కూడా రక్త ప్రసరణ తగ్గుతుంది. చాలా మంది 2 కిలోమీటర్లు నడిచేవాళ్ళు తర్వాత 1.5 కిలోమీటర్ నడవలేకపోతారు. కారణం ఏంటంటే రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం. ఎందువల్ల అంటే, అప్పుడు యాంజియోగ్రామ్ చేస్తే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ మేము యాంజియోప్లాస్టీ అంటే ఎండోవాస్కులర్ ప్రొసీజర్ ద్వారా మనం అంటే ఓపెన్ చేసి కట్ చేయకుండా వెదర్లోంచి వెళ్ళిపోయి స్టెంట్ పెట్టడం కానీ బెలూన్తో ఓపెన్ చేయడం కానీ చేస్తాం. అది ఎండోవాస్కులర్. సో వీ ట్రీట్ అవర్ సెల్ఫ్ యాజ్ ఓపెన్ ఎండోవాస్కులర్ చేస్తాం కాబట్టి వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ. ఇదే వారికోజ్ కి మేము కట్ చేసి నిమ్స్ లో ఉన్నప్పుడు స్ట్రిప్పింగ్ చేసేవాళ్ళం. అంటే గద్దలోంచి కట్ చేసి ఆ సెల్లను పట్టుకుని ఒక స్కూటర్ క్లచ్ వైర్ ఉంటుంది, అలాంటి వైర్ ఉంటుంది, దాన్ని పెట్టి మొత్తం పీకేసేవాళ్ళం. బార్బార్కి ఇప్పుడు చూసుకుంటే అంత తప్పు చేసాం. అప్పట్లో వారికోజ్ కి లేజర్ థెరపీ లేదు. ఓకే, అప్పట్లో 2004-5 అప్పట్లో. తర్వాత మెల్లమెల్లగా ఇవన్నీ వచ్చిన లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ లైక్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, లేజర్ థెరపీ, గ్లూ మెథడ్, ఇవన్నీ ఇప్పుడు అన్ని ఎండోవాస్కులర్తోనే చేస్తున్నాం. ఓపెన్ సర్జరీ చేయడం తగ్గించేస్తాం. కానీ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఎందుకు చెప్తాం అంటే, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, రిజల్ట్ కట్ అయింది, అది ఎండోవాస్కులర్ చేయలేము, అది ఓపెన్ రిపేర్ చేయాల్సింది. ఫ్రాక్చర్ అవుతుంది, ఓపెన్ యాక్సిడెంట్స్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, వెదర్స్ అని కట్ అవుతాయి. సో ఆ వెదర్స్ అన్ని రిపేర్ చేస్తాం అన్నమాట. చాలా మైక్రోస్కోపిక్ మంచి క్వాలిటీ వర్క్ అండి ఇది, సూపర్ స్పెషాలిటీ వర్క్ ఇది. అవన్నీ ఓపెన్ మెథడ్స్. ఓపెన్ మెథడ్స్ కూడా ఇంకా చాలా ఉంటాయి. ఏవి ఫిస్టా అంటాం, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి డయాలసిస్ కోసం ఏవి ఫిస్టా చేస్తాం, ఇవన్నీ ఓపెన్ మెథడ్. ఎండోవాస్కులర్ ఎప్పుడు వస్తుందంటే, స్మోకర్స్ ఉన్నాయి, హార్ట్లో ఎలాగ రక్తనాళాల్లో బ్లాక్ వస్తాయి, కాళ్ళలో కూడా రక్త ప్రసరణ తగ్గుతుంది. చాలా మంది 2 కిలోమీటర్లు నడిచేవాళ్ళు తర్వాత 1.5 కిలోమీటర్ నడవలేకపోతారు. కారణం ఏంటంటే రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం. ఎందువల్ల అంటే, అప్పుడు యాంజియోగ్రామ్ చేస్తే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ మేము యాంజియోప్లాస్టీ అంటే ఎండోవాస్కులర్ ప్రొసీజర్ ద్వారా మనం అంటే ఓపెన్ చేసి కట్ చేయకుండా వెదర్లోంచి వెళ్ళిపోయి స్టెంట్ పెట్టడం కానీ బెలూన్తో ఓపెన్ చేయడం కానీ చేస్తాం. అది ఎండోవాస్కులర్. సో వీ ట్రీట్ అవర్ సెల్ఫ్ యాజ్ ఓపెన్ ఎండోవాస్కులర్ చేస్తాం కాబట్టి వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ.